హాయ్ ఫ్రెండ్స్, ఈ 2025లో కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేవాళ్ళు ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్ వీడియో మనం ఎలా అప్లోడ్ చేయాలి, మనకి ఎలాంటి సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే మనకి వీడియో అనేది వైరల్ అవుతుంది. ఫ్రెండ్స్ ముందుగా మీరు అల్గోరిథం గురించి తెలుసుకోవాలి. ఫ్రెండ్స్ అల్గోరిథం అంటే మనకి మా యూట్యూబ్ వాళ్ళు అప్డేట్ చేస్తుంటారు అప్పుడప్పుడు. మనం ఆ టైంలో వీడియో అనేది అప్లోడ్ చేస్తే మనకు వీడియో అనేది వైరల్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎల్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఇందులోనే కొన్ని సెట్టింగ్స్ అనేవి ఆన్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రెండ్స్ మనం వీడియో పెట్టే ముందు ఆ వీడియోని ఎలా వైరల్ అవ్వాలో మనం ఇందులో కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. ఇక్కడ యూట్యూబ్ అని ఉన్నది కదా ఫ్రెండ్స్, దానిపై క్లిక్ చేయండి. Y2 స్టూడియో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, అవి ఆన్ చేసుకుంటే మనకు ఛానల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనం ఏ వీడియో పెట్టినా సరే వైరల్ అయ్యే అవకాశం ఉంటుంది. చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏం చేయాలనుకుంటే ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్, సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ జనరల్ ఉన్నది, దానిపై క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇండియన్ రూపీస్ అని ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఇండియన్ రూపీస్ అనేది పెట్టాలి. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ ఛానల్ నేమ్ అడుగుతుంది ఫ్రెండ్స్. ఛానల్ నేమ్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఏ ఛానల్ అయినా ఫస్ట్ మనం టైప్ చేయగానే అందులో మనకి యూట్యూబ్లో రావాలనుకుంటే ఇక్కడ మన ఛానల్ పేరు అనేది క్రియేట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, మనం అప్లోడ్ గురించి తెలుసుకుందాం. అలాగే అప్లోడ్ చేసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ డిస్క్రిప్ట్ అని ఇవ్వాల్సి ఉంటుంది మనం. అలాగే ఎంసీఆర్ ఫ్యాక్ట్ ఛానల్ ఉంది కదా ఫ్రెండ్స్, మనం ఈ ఛానల్కి సంబంధించిన టైటిల్ అనేది కింద ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అవన్నీ ఇచ్చిన తర్వాత కింద సబ్మిట్ కొట్టండి. ఇప్పుడు మనకి ఏ వీడియో పెట్టినా సరే సింపుల్గా వైరల్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో ఎలా అప్లోడ్ చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా యూట్యూబ్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలాగ ఉంటుంది. ఇందులో మనం వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలో ఉంటుంది. అలాగే షార్ట్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలో చెప్తాను. చాలామంది తమ్నీల్ కూడా ఇందులోనే పెట్టేస్తారు ఫ్రెండ్స్. మన తమ్నీల్ అనేది వేరే క్రియేట్ చేసుకోవాలి. ముందుగా ఒక వీడియో అనేది అప్లోడ్ చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మనం అప్లోడ్ చేసి చూద్దాం. ఇక్కడ ఫ్రెండ్స్ క్యాప్టెన్ ఉంటుంది. క్యాప్టెన్ మరి మనం ఇక్కడ అన్నది ఇక్కడ కొటేషన్ అని ఇవ్వకూడదు ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఏం చేయాలనుకుంటే డైరెక్ట్గా వీడియో అనేది డైరెక్ట్గా అప్లోడ్ చేసేయండి. చూసారు కదా, ఇలా అప్లోడ్ అయిన తర్వాత మనం ఇక్కడ అన్నది డైరెక్ట్గా మనం Y2 స్టూడియోలో అన్నది వీడియో అనేది క్రియేట్ చేసుకోవాలి. Y2 స్టూడియో అనేది ఓపెన్ చేయండి. సో ఫ్రెండ్స్ Y2 స్టూడియో అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత ఇందులోని మనం పెట్టిన వీడియోకి టైటిల్ అనేది ఇయర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి సెట్టింగ్స్ లోపల క్లిక్ చేసి మనం ఆటోమేటిక్గా ఇక్కడ టాప్ 5 ఫ్యాక్ట్ అని రాశాను కదా ఫ్రెండ్స్, ఇలా క్లిక్ చేసి మీరు కూడా టైటిల్ అనేది పెట్టండి ఫ్రెండ్స్. పెట్టిన టైటిల్ని కింద యాడ్ డిస్క్రిప్షన్ అని ఉంటుంది ఫ్రెండ్స్, దానిపై క్లిక్ చేసుకొని మనం పెట్టాలి. ఇక్కడ కొన్ని ట్యాగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఇక్కడ కొన్ని వైరల్ ట్యాగ్స్ అని ఇవ్వాలి ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకొని సబ్మిట్ కొట్టేయండి. కొట్టేసి ఇక్కడ మనకు తమ్నీల్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. తమ్నీల్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత ఇక్కడ ట్యాగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ట్యాగ్స్ కోసం మనం క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసి ర్యాపిడ్ ట్యాగ్స్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చిన ఫస్ట్ లింక్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఏ ట్యాగ్స్ ఇవ్వాలనుకుంటున్నామో ఇక్కడ మనకి క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ యూస్ టు జెండర్ అని దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఫ్యాక్ట్స్ అనేది కొట్టండి ఫ్రెండ్స్. ఫ్యాక్ట్స్ కొట్టి సబ్మిట్ అవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, మనకి ఫ్యాక్ట్కి సంబంధించిన ట్యాగ్స్ అన్నీ వచ్చాయి ఫ్రెండ్స్. ఈ వచ్చిన ట్యాగ్స్ని మనం ఫ్రీగా యూస్ చేసుకొని ఇందులో పోస్ట్ చేసుకోవచ్చు. ముందుగా దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని Y2 స్టూడియో అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ట్యాగ్స్ షార్ట్స్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేసి ఇక్కడ యాడ్ ట్యాగ్స్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేసి మనం ఇక్కడ కాపీ చేసుకుని పేస్ట్ చేసి ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసాక మనకి డైరెక్ట్గా ట్యాగ్స్ అనేది ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్. అలాగే దీన్ని సేవ్ చేసేసుకోండి. సేవ్ చేసేసుకుంటే మనకు వీడియో అనేది అప్లోడ్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఇందులోని యూట్యూబ్లోని మనం డైరెక్ట్గా తమ్నీల్ అనేది ఇవ్వకూడదు, మన Y2 స్టూడియోలోనే తమ్నీల్స్ అనేది ఇవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.